అసమానతల అంతమే కేవీపీఎస్ అంతిమ లక్ష్యమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న కుల, ఆర్థిక అసమానతలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద కేవీపీఎస్ జెండాను జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని అసమానతలు దేశంలో కుల వ్యవస్థ రూపంలో కొనసాగుతున్నాయని, వీటి వల్ల దేశం వెనుకబడిపోగా మనిషిని సాటి మనిషిగా చూడని నీచత్వం కొనసాగుతోందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలలో వివక్ష కొనసాగుతూ ఉండడం దేశ ఐక్యతకు ప్రమాదమని అన్నారు. కుల వ్యవస్థ మూలాలు భూస్వామ్య మనువాద వ్యవస్థలోనే ఉన్నాయని, పాలక వర్గాలు వాటిని రక్షిస్తూ తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నాయని విమర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగం ఆకాశాన్ని తాకుతున్నా మనిషి సాటి మనిషిని తక్కువగా చూడడం మనువాద ప్రభావమేనని అన్నారు. రాజ్యాంగం అందరినీ సమానులుగా భావిస్తుందని, కానీ మనువాదం మాత్రం అసమానతలను కొనసాగిస్తుందని, యూనివర్సిటీ స్థాయిలో కూడా దళితులపై వివక్షత కొనసాగుతూ ఉండడమే దీనికి నిదర్శనమని అన్నారు. 28 ఏళ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో కేవీపీఎస్ ఎన్నో సాధించిందని చెప్పారు. జిల్లాలో ఎక్కడ దళితులపై దాడి జరిగినా బాధితుల పక్షాన కేవీపీఎస్ ఎప్పటికీ నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదె నరసింహ, ఒంటెపాక కృష్ణ, సహాయ కార్యదర్శి పొల్లు రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు దండు రవి, మల్లయ్య, తక్కలపల్లి శ్యామ్, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక జీవోలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ రకంగా శ్మశాన వాటిక స్థలాలకు 2 ఎకరాల జీవోను తీసుకురావడం, అట్లాగే దళిత గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల కోసం మరి అనేక రూపాలైనటువంటి జీవోలు తీసుకురావడం, జస్టిస్ పున్నయ్య కమిషన్ తీసుకురావడం, అదే రకంగా దళితులకు 3 ఎకరాల భూమి కానీ, అట్లాగే విద్యలో వాటా కానీ, అదే రకంగా అనేక రిజర్వేషన్లు సక్రమంగా అమలు కానటువంటి పరిస్థితులలో అన్ని రంగాల్లో అమలు కావాలని ఉద్యమాలు నిర్వహించింది కుల వివక్ష వ్యతిరేక పోరాటం. అయినప్పటికీ నేటికి అనేక గ్రామాల్లో వివక్ష కొనసాగుతూ ఉన్నది. అట్లాగే చదువులో వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది, విద్య వైద్యంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో ప్రజలందరూ కలిసి రావాలని కోరుతున్నాం. అందుకోసం ఈరోజు 28 సంవత్సరాలు నిండిన సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండాను నల్గొండ జిల్లా కేంద్రంలో ఎగరేసుకొని దళితులకు, నిమ్న జాతులకు అండగా ఈ జెండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేటికి దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు నేటికి జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించడం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం సాధించడం, 1235 జీవో శ్మశానాల వాటిక జీవోను సాధించడం, దళితులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి పోరాడి సాధించుకోవడం, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని పోరాడి సాధించుకున్నటువంటి చరిత్ర కేవీపీఎస్కు ఉంది. ఏదైతే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో దళితుల కొరకు ప్రకటించినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి భవిష్యత్తులో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవీపీఎస్ ఏర్పడి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేవీపీఎస్ దిమ్మె దగ్గర జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కేవీపీఎస్ 28 సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైన పోరాటాలు చేసి అనేకమైన చట్టాలు చేసుకోవడం, వాటి సాధించడం, వాటి హక్కులు ఈరోజు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో కూడా కేవీపీఎస్ దళితుల మీద అనేక రకాల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సందర్భంలో ముందుండి పోరాడుతుంది. అనేకమైనటువంటి చట్టాలు సాధించినటువంటి ఘనత కేవీపీఎస్ ఉంది. కాబట్టి కేవీపీఎస్ చేసేటువంటి పోరాటాలు ప్రజలందరూ కూడా కలిసి రావాలని